Hello everyone, welcome to Study Race ఛానల్ అండి. I am your స్వాతి ప్రియ నందికట్టి. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి చూద్దామండి. కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి మనకి 3 to 4 క్వశ్చన్స్ దాకా అడుగుతున్నారు. మరి అందులో నుంచి మనం కొన్ని క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. సో ఎక్కువగా బ్లాంక్స్ అనేసరికి మీకు ఫోకస్ చేసేది ప్రిపోజిషన్స్ లో, వెర్బ్ ఫార్మ్స్ లో, అదేవిధంగా ఆర్టికల్స్ లో కూడా. నేను ఇందులో మీకు వెర్బ్ ఫార్మ్స్ ప్లస్ ప్రిపోజిషన్స్ చాలా ఎక్కువ కవర్ చేస్తాను. నేను ఆర్టికల్స్ కిను వాయిస్ అండ్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, వాయిస్ లోను అదేవిధంగా స్పీచ్ లోను, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ లో కూడా మీకు ఈ రెండింటిలో కలిపి మీకు సెంటెన్స్ కరెక్షన్స్ లో ఎక్కువగా అడుగుతారు. రేపు నేను మధ్యాహ్నం కల్లా వాయిస్ లో సపరేట్ గా, అలాగే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ లో సపరేట్ గా ఓన్లీ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ అనేవి చేద్దాం. అంటే ఆ మొత్తం అంతా మోడల్స్ అన్ని కవర్ అయ్యే విధంగా చేస్తాను. ఒక్క వీడియో చూస్తే వాయిస్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా చేయొచ్చు. అదేవిధంగా రిపోర్టెడ్ స్పీచ్ నుంచి కూడా అండ్ ఆర్టికల్స్ నుంచి కూడా ఒక చిన్న వీడియో ఒకటి చేస్తాను. అండ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఆల్రెడీ నేను చేసి పెట్టాను వీడియో అనేది. క్వశ్చన్ ట్యాగ్స్ కూడా చూడండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి ఈ రోజు ఈ వీడియోలో ప్రిపోజిషన్స్ ప్లస్ కొన్ని వెర్బ్ ఫార్మ్స్ గురించి మనం చూద్దాం. సరే చూడండి అందరూ కూడా. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆన్ స్క్రీన్. ద సన్ డాష్ ఇన్ ద ఈస్ట్ అండి. సో ఈస్ట్ వైపు ఇప్పుడు కూడా సన్ సెట్ అంటే అస్తమించడం, లైక్ రైజ్ అంటే ఉదయించడం అండి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈస్ట్ అన్నప్పుడు తూర్పు దిక్కుని ఇప్పుడు కూడా సన్ రైజ్ అవుతుంది కానీ అస్తమించదు. కాబట్టి ఇప్పుడు రైజ్ అంటామా, రైజెస్ అంటామా? సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే చూడండి, సన్ అనేది సింగులర్ కదా. సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే వెర్బ్ కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ యాడ్ చేయాలి. ఓకేనా? ఇది సింపుల్ ప్రెజెంట్ లో రూల్ అన్నమాట. ఇది ఇప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ లోనే చెప్పాలి. ఆల్రెడీ నేను కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పినప్పుడు మీకు చెప్పాను, సింపుల్ ప్రెజెంట్ లో మనం హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్తాము అని. అంటే ఇది కూడా ఒక హ్యాబిచువల్ యాక్షనే, ప్రతిరోజు జరిగే పని. ఓకేనా? సో కాబట్టి అది కూడా యూనివర్సల్ ట్రూత్. ఇది హ్యాబిచువల్ యాక్షన్ తో పాటుగా ఇది ఒక యూనివర్సల్ ట్రూత్. ఎప్పుడు కూడా మారదు అసలు. కానీ మారని విషయాలు, ఇలా యూనివర్సల్ ట్రూత్స్ అన్ని కూడా సింపుల్ ప్రెజెంట్ లో చెప్పాలి. అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అదే విధంగా సబ్జెక్ట్ కనుక సింగులర్ లో ఉంటే V1 కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ యాడ్ చేయాలి. ఓకేనా? సో దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ రైజెస్. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చూద్దాం ఈ క్వశ్చన్ గురించి కూడా. హీ డాష్ ప్లేయింగ్ క్రికెట్ వెన్ ఐ సా హిమ్. నేను అతన్ని చూసినప్పుడు అతను క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. ఓకేనా? అతను క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. మీరు గుర్తుపెట్టేసుకోండి బ్లైండ్ గా. ఎప్పుడైనా సరే వెన్ కానీ లేదా వైల్డ్ కానీ వచ్చినప్పుడు మనకి సెంటెన్స్ కాంబినేషన్ ఎలా ఉండాలి అంటే పాస్ట్ కంటిన్యూస్ ప్లస్ సింపుల్ పాస్ట్ లో ఉండాలి. మీరు దయచేసి బుక్స్ లో రాసుకుంటూ వినండి, రఫ్ గా రాసుకోండి. దాని ద్వారా ఏంటంటే మీకు కొంచెం బ్రెయిన్ లోకి వెళ్తూ ఉంటుంది. ఓకేనా? పాస్ట్ కంటిన్యూస్ ప్లస్ సింపుల్ పాస్ట్. పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వజ్ కానీ వర్ కానీ వస్తుంది. తర్వాత V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ మనకి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఇచ్చేసారు. ఐ సా హిమ్ అంటే సింపుల్ పాస్ట్ లో ఉంది. ఆల్రెడీ మనకి ఇక్కడ సింపుల్ పాస్ట్ వాళ్ళు ఇచ్చేసారు. ఇప్పుడు మనం ఏం రాయాలి? పాస్ట్ కంటిన్యూస్ రాయాలి. పాస్ట్ కంటిన్యూస్ అంటే మనకి వజ్ కానీ వర్ కానీ వచ్చి V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ రావాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఆల్రెడీ ఇచ్చేసారు. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి? వజ్ కానీ వర్ కానీ. సో హ్యాస్ బీన్ కాదు, ఈజ్ కాదు, ఇక్కడ వజ్ ఉంది, హ్యాడ్ కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హియర్ వజ్ అండి. ఓకేనా? ఇక్కడ మీరు ఇంకొక రకంగా గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ సా అంటే పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఇటు పక్కన కూడా పాస్ట్ టెన్సే ఉండాలి. దాన్ని యూనిఫార్మిటీ ఆఫ్ టెన్స్ అంటారు. అప్పుడు మనం హ్యాజ్ అనేది ప్రెసెంట్ కాబట్టి తీసేస్తాం, ఈజ్ అనేది ప్రెసెంట్ కాబట్టి తీసేస్తాం. ఓకేనా? అదే విధంగా హ్యాడ్ ఇప్పుడు వచ్చిన పక్కన V3 రావాలి అని నేను ఆల్రెడీ మీకు చెప్పాను వీడియో. ఏ వీడియోలో చెప్పాను? సెంటెన్స్ కరెక్షన్ వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పాను. ఆ వీడియో చూస్తే ఈ వీడియోకి చక్కగా లింక్ అనేది ఉంటుంది మీకు. సో మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ ఒక లైన్ గా చూడండి. ఓకేనా? సో V3 మాత్రమే రావాలి. ఇక్కడ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఉంది కాబట్టి హ్యాడ్ రాదు. సో అలా చూసుకున్నా వజే వస్తుంది. ఇలా మనం వెన్ వైల్ ఈ రూల్ బట్టి చూసుకున్నా వజే వస్తుంది. ఓకేనా? 2 థింగ్స్ ఇటు నుంచి వచ్చినా నువ్వు ఆన్సర్ ఈజ్ వజ్ ఓన్లీ. యూనిఫార్మిటీ ఆఫ్ టెన్స్ చూసుకున్నా, అలాగే హ్యాడ్ తర్వాత V3 ఉండాలి అంటే ప్లేయింగ్ ఉంది కాబట్టి హ్యాడ్ రానే రాదు. యూనిఫార్మిటీ ఆఫ్ టెన్స్ చూసుకుంటే సా అనేది పాస్ట్ టెన్స్, హ్యాస్ ఈజ్ ప్రెసెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు ప్రెసెంట్ టెన్స్ లోకి రావు. వజ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి వజ్ ప్లేయింగ్ అన్నాను. ఓకేనా? సో కొంచెం జాగ్రత్త ఈ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఎగ్జామ్ లో మిస్ చేయకండి. ఎలా చూసుకున్నా సరే ఇలాగ వస్తుంది.
రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్రిపోజిషన్స్ మీద ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షీ ఈజ్ ఫాండ్ డాష్ మ్యూజిక్ అన్నాను. ఇప్పుడైనా సరే మనం ఫాండ్ వచ్చినప్పుడు వాట్ వీ హ్యావ్ టు యూజ్ అండి, ఆఫ్ యూజ్ చేయాలి. ఓకేనా. ఆన్ అంటే మీద అని అర్థం వస్తుంది. ఆన్ ఇప్పుడు యూజ్ చేస్తాం. ఓకే, మనకి ఆన్సర్ ఏంటో ఆఫ్ అని తెలిసింది. ఓకే, వెరీ గుడ్. మరి మిగతా అవి ఎందుకు కాదో కూడా మనం చూద్దాం. ఎందుకు కాదు నేను చెప్పినప్పుడు మిగతా సార్ ఎప్పుడన్నా ఆన్ వచ్చినప్పుడు మీరు కరెక్ట్ గా యూజ్ చేయండి. ఆన్ ఎప్పుడు యూజ్ చేయాలంటే టేబుల్ మీద, ఆన్ ద టేబుల్ అలాంటి సెన్స్ లో యూజ్ చేయాలి. అలాగే డేస్ కి ఆన్ మండే, ఆన్ ఫ్రైడే, ఆన్ సాటర్డే అలా డేస్ వచ్చినప్పుడు ఆన్ వాడండి. అంటే ఇక్కడ నేను ఆన్సర్ ఏంటో చెప్తున్నాను, ఆన్సర్ కాని వాటికి ఎప్పుడు ఆన్సర్ చెయ్యాలో కూడా చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? సో చాలా వరకు కూడా చాలా మంది ఆన్సర్స్ మాత్రమే చెప్పి వదిలేస్తూ ఉంటారు. బట్ మనం అలా కాదు, మనం కాని దాన్ని కూడా ఎప్పుడు యూజ్ చేయాలో కూడా నేర్చుకుందాం. సో ఇప్పుడు ఆన్ వచ్చినప్పుడు ఆన్ మండే, ఆన్ సండే అలా యూజ్ చేయండి. ఓకేనా. అండ్ విత్ ఇప్పుడు యూజ్ చేస్తామంటే ఎవరితో అన్నా కలిసి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ విత్ హిమ్ అలా ఎవరితో కలిసి అయినప్పుడు, కంపెనీ అయినప్పుడు, లేదా పొజిషన్ అంటే అర్థం ఏంటంటే నాకు సంబంధించింది, నాది అని చెప్పినప్పుడు. ఐ ఆమ్ విత్ మై ఫ్రెండ్, నేను ఎవరితో ఉన్నాను, నా యొక్క ఫ్రెండ్ తో ఉన్నాను అంటే విత్ మై. మై అంటే నాది, నాకు సంబంధించింది. విత్ హర్, విత్ హిమ్ అలా అలా చెప్పినప్పుడు విత్ వాడతాం. ఓకేనా. అండ్ ఆఫ్ ఇప్పుడు వాడతామంటే మనం షో లైకింగ్ అన్నమాట. ఒక ఇష్టాన్ని చెప్తున్నప్పుడు కూడా మనం ఆఫ్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఫాండ్ అంటే ఇష్టం అండి, నాట్ ఫౌండ్ అండి. ఫాండ్ అంటే ఇష్టపడుతున్నాను, నాకు చాలా ఇష్టం అని చెప్తున్నాను. ఫాండ్ ఆఫ్ మ్యూజిక్ అంటే ఇష్టం గురించి చెప్తున్నాం కాబట్టి మనం ఆఫ్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ అనేది ఇప్పుడు యూజ్ చేస్తాము అంటే టు ఎక్స్ప్రెస్ కాజ్ గురించి కానీ పర్పస్ గురించి కానీ చెప్తున్నప్పుడు ఫర్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్, థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అన్నాను. ఇక్కడ థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్, ఫర్ అనేది దేనికి, యువర్ హెల్ప్ దగ్గర వాడారు అంటే కాజ్ అన్నమాట. కాజ్ అది రీజన్, అది ఆ రీజన్ కి నేను హెల్ప్ చేశారని రీజన్ కి నేను థ్యాంక్స్ చెప్పాను. అంటే ఫర్ అనేది మనం రీజన్ కి కానీ, ఒక పర్పస్ కి కానీ, ఒక కాజ్ కి కానీ యూజ్ చేస్తాం. ఓకేనా. రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఇక్కడ ఇంట్రెస్ట్ గురించి చెప్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు గో విత్ ఆఫ్ అండి. ఓకేనా. నెక్స్ట్ ద పోలీస్ డాష్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్, ద పోలీస్ డాష్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ అందరూ కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. చాలా సింపుల్ గా చెప్తాను, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా. చూడండి అందరూ కూడా దీన్ని. పోలీస్ అనేది సింగులరా ప్లూరలా, పోలీస్ అనేది సింగులరా ప్లూరలా అంటే ప్లూరల్ గా తీసుకోండి. ఇప్పుడు కూడా పోలీస్ అనేది ప్లూరల్ గా తీసుకోండి. ఓకేనా. మరి ఇప్పుడు మేడం సింగులర్ వస్తాయంటే ఒకవేళ పోలీస్ బదులు పోలీస్ ఆఫీసర్ అన్నా, పోలీస్ ఆఫీసర్ అన్నా, పోలీస్ మ్యాన్ అన్నా, పోలీస్ ఉమెన్ అన్నా అప్పుడు సింగులర్ గా తీసుకోండి. ఓకేనా. పోలీస్ అన్నప్పుడు ప్లూరల్ గా తీసుకోండి. పోలీస్ ఆఫీసర్ అని, పోలీస్ మ్యాన్ అని, పోలీస్ ఉమెన్ అని చెప్పినప్పుడు పోలీస్ అన్నప్పుడు ప్లూరల్ గా తీసుకోండి. పోలీస్ ఉమెన్ అని కానీ, పోలీస్ ఆఫీసర్ అని కానీ, పోలీస్ మ్యాన్ అని కానీ అలా చెప్పినప్పుడు సింగులర్ గా తీసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇక్కడ పోలీస్ అన్నాను కాబట్టి ప్లూరల్ గా తీసుకోవాలి. ప్లూరల్ సబ్జెక్ట్ కి ప్లూరల్ హెల్పింగ్ వెర్బే రావాలి. ఈజ్ అనేది సింగులర్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఎస్ తో ఎండ్ అయ్యే ప్రతిదీ కూడా సింగులర్ హెల్పింగ్ వెర్బే. హెల్పింగ్ వెర్బ్స్ కూడా మనకి సింగులర్స్ ప్లూరల్స్ రెండు రకాలుగా ఉంటాయి. మీరు హెల్పింగ్ వెర్బ్స్ అంటే మీరు గుర్తుండాలి, బీ ఫార్మ్స్ అండి. బీ ఫార్మ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్, వర్స్, వర్. హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. డూ ఫార్మ్స్ అంటే డూ, డస్, డిడ్. వీటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. ఇప్పుడు నేను చెప్పిన హెల్పింగ్ వెర్బ్స్ లో ఏవైతే ఎస్ తో ఎండ్ అవుతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్, వర్స్, హ్యాస్, డస్, ఇవన్నీ కూడా సింగులర్సే. అంటే సబ్జెక్ట్ కనుక సింగులర్ లో ఉంటే ఈ సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్ తీసుకోవాలి. సబ్జెక్ట్ కనుక ప్లూరల్ లో ఉంటే ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్స్ తీసుకోవాలి. ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏమొస్తాయి? ఆర్, వర్, హ్యావ్, డూ అలాంటివన్నీ కూడా ప్లూరల్ లోకి వస్తాయి. మనకి పోలీస్ ఇప్పుడు ప్లూరల్ కాబట్టి మనం ప్లూరల్సే తీసుకోవాలి. ఈజ్ అనేది సింగులర్ తీసేయండి. ఓకేనా. ఆర్ అనేది మనకి ఎస్ తో ఎండ్ అవ్వలేదు కాబట్టి ఆర్ అనే లెటర్స్ లో చివరి ఎస్ లేదు, ఈ అని ఉంది కాబట్టి ప్లూరల్ అని గుర్తుపెట్టుకోండి. అలాగా నేను ఊరికి మీకు షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవడం చెప్తున్నా. ఎస్ అని ఏ గ్రామర్ బుక్ లోనూ అలా ఎస్ తో ఎండ్ అయితే ప్లూరల్ అని ఇక్కడ ఎవరు మీకు, నేను మీకు ఎస్ తో ఎండ్ అయితే సింగులర్ అని నేను మీకు చెప్తున్నా. ఎస్ తో ఎండ్ కాకపోతే ప్లూరల్, ఎస్ తో ఎండ్ అయితే సింగులర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బజ్ అనేది ఎస్ తో ఎండ్ అయింది, సింగులర్ రాదు. బి ఇన్వెస్టిగేటింగ్ అనం కదా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఓన్లీ
ఆర్, ద పోలీస్ ఆర్, ఎందుకంటే పోలీస్ అనేది ప్లూరల్ కాబట్టి. మరి పోలీస్ అనేది ఇప్పుడు సింగులర్ అవుతుంది, కామెంట్ చేయండి. ఓకేనా? పోలీస్ అనేది మీరు క్లాస్ వింటున్నారా లేదా, మీకు కూడా అటెంటివ్ గా ఉంటారు అంటే అన్ని. ఇది ఒక 15 మినిట్స్ అలా ఉంది అనుకోండి, 15 మినిట్స్ వినాలంటే బోరింగ్ గా ఉంటుంది కాబట్టి నేను అడిగే వాటికి చిన్నగా మీరు కూడా జస్ట్ కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. పోలీస్ అంటే ప్లూరల్ కదా, మరి సింగులర్ అనడానికి పోలీస్ పక్కన ఏం యాడ్ చేస్తే బాగుంటుంది, జస్ట్ కామెంట్ చేసి చెప్పండి. మీకు ఆల్రెడీ నేను చెప్పేసాను అది. సో నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? నెక్స్ట్, ఇది అందరికీ మీకు బాగా తెలుసు, ఇదంతా ఒక కొటేషన్ అండి. ఇది ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. సో ఇది బాగా మనకు తెలిసిందే కదా. కొన్నిసార్లు మనం ఎక్కువ ఆలోచించేసి హ్యాబిట్ అని రూల్ అని ఏవో పెట్టేస్తాం, కానీ తెలిసిందే, సింపుల్దే. ఇది కూడా మనం ఒక జాతీయం లాంటిది. ఓకేనా? ఇది చూడండి అందరూ కూడా. ద థీఫ్ ర్యాన్ డాష్ ద క్రౌడ్. థీఫ్ అంట ఆ క్రౌడ్ లోకి పరిగెట్టేశాడు. ఆ థీఫ్ ఆ క్రౌడ్ లోకి క్రౌడ్ అంటే ఏంటి, జనాల యొక్క గుంపు అండి. జనాలందరూ గుంపుగా ఉన్నారనుకో దాన్ని మనం క్రౌడ్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఆ దొంగ ఆ జనాల గుంపులోకి పరిగెట్టేశాడు, అది మీనింగ్ అక్కడ. ఓకేనా? ఇప్పుడు మనం ఏం వాడతామో చూద్దాం. ఇంటువా, ఆంటువా, అండరా, బయ్యా. ఫస్ట్ మనం ఇంటూ అంటే ఏంటో చూద్దాం. ఇంటూ అంటే మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ ఇంటూ అంటే మీనింగ్ ఏంటంటే, ఇది మీనింగ్ చెప్తాను చూడండి అందరూ. ఇంటూ అంటే మూమెంట్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. అంటే ఇది ఒక మూమెంట్ అంటే కదలిక లాంటిది. ఎక్కడి నుంచి? అవుట్ సైడ్ నుండి, బయట నుండి ఒక దాంట్లోకి వెళ్ళడం, ఇన్సైడ్ లోకి వెళ్ళడం. అంటే ఎలాంటి దాంట్లోకి? ఒక గ్రూప్ లో కానీ ఒక ప్లేస్ లో కానీ వెళ్ళడం. ఇప్పుడు మనకి గ్రూప్ ఆఫ్ పీపుల్ క్రౌడే కదా అంటారు. అంటే ఇప్పుడు వీటిలో గుంపులోకే కదా వెళ్ళాడు. ఇలా గుంపులోకి వెళ్ళినప్పుడు మనం ఇంటూ అని వాడాలి. ఓకేనా? మరి ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పొచ్చు మనం? ఇంటూ అని చెప్పొచ్చు. కానీ మిగతా వాటికి కూడా మనం మీనింగ్స్ చూద్దాం. ఆంటు అంటే మీనింగ్ ఏంటంటే మీదకి అని అర్థం, లేదా పైకి అని అర్థం. ఓకే, అప్వర్డ్ డైరెక్షన్ లో అలా వస్తుంది అనమాట. గుంపు మీదకి పరిగెట్టగా గుంపు మీదకి వెళ్ళరు కదా, సో గుంపులోకి వెళ్తారని మీనింగ్ చెప్తాం జనరల్ గా. ఓకేనా? అండర్ అంటే ఏంటి? కిందకి. గుంపు కిందకి పరిగెట్టడం, గుంపు కిందకి మీనింగ్ కొంచెం ఏదో రకంగా ఉంది కదా, కొంచెం అసభ్యకరంగా ఉంది, సో తీసుకోకండి. నీర్ అంటే దగ్గర అనమాట. గుంపు దగ్గరకి అంటే దగ్గర అంటే అక్కడ ఉండిపోవడం, ప్లేస్ దగ్గర. వాటికి అక్కడితో ఆగలేదు అతను, గుంపు లోపలికి. ర్యాన్ అంటే ఫోర్స్ గా వెళ్ళిపోవడం కదా, కాబట్టి ఇంటూ తీసుకోండి, కరెక్ట్ గా ఉంటుంది. ఓకేనా? కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇంటూ. నెక్స్ట్, హీఈస్ టాలర్ డాష్ మీ. టాలర్ అనేది మీకు టాలర్, టాలెస్ట్ ఇలాంటివి చూసిన వెంటనే మీకు గుర్తు రావాల్సింది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అండి. ఇలా ఈఆర్ వచ్చినప్పుడు మన కాంబినేషన్ లో టిహెచ్ఏఎన్ దాన్ రావాలి. ఇది కంపారిటివ్ డిగ్రీ అంటారు. టాలర్ దెన్, హయ్యర్ దెన్, స్మాలర్ దెన్, హాటర్ దెన్, మోర్ బ్యూటిఫుల్ దెన్. ఆ విధంగా ఈఆర్ ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ధ్యాన్ రావాలి. ఈఆర్ లేకుండా ధ్యాన్ వస్తే తప్పు. మళ్ళీ ఈఎస్టీ వచ్చినప్పుడు ధ్యాన్ రాకూడదు. అది మీకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లో ఇస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. ఈఎస్టీ ఇచ్చి పక్కన ధ్యాన్ ఇస్తారు, అప్పుడు మీరు ఆ సెంటెన్స్ ని తప్పు అని చెప్పాలి. ఈఆర్ ఇచ్చి పక్కన ఒక్కోసారి ధ్యాన్ ఇవ్వరు, అప్పుడు కూడా తప్పే అని చెప్పాలి. ఈఆర్ ఇచ్చి పక్కన ధ్యాన్ ఇస్తేనే కరెక్ట్ అని చెప్పాలి. ఓకేనా? దాన్ని బట్టి మనకి ఆన్సర్ ఏంటి? టిహెచ్ఏఎన్, నాట్ టిహెచ్ఈఎన్. ఇట్ ఈస్ టిహెచ్ఏఎన్. నెక్స్ట్ చూడండి అందరూ కూడా. ఐ ప్రిఫర్ ఐ ప్రిఫర్ కాఫీ డాష్ టీ. ఎప్పుడైనా సరే ప్రిఫర్ అని కానీ రిఫర్ అని కానీ, జూనియర్ అని కానీ, సీనియర్ అని కానీ, ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ, సో ఇలాంటి వర్డ్స్ ఇప్పుడు వచ్చినా సరే మీరు బ్లైండ్ గా వెళ్ళిపోండి, టూతో వెళ్ళిపోండి. ఓకేనా? టూ గుర్తుపెట్టుకోండి. ప్రిఫర్, సఫర్ కాదు, ప్రిఫర్, జూనియర్, సీనియర్, ఎక్స్టీరియర్, ఇంటీరియర్. సో ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా టూ అనే దాన్ని యూజ్ చేయండి. అలాగే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లో కూడా దీని గురించి ఒకసారి చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి. హీ సక్సీడెడ్ డాష్ హార్డ్ వర్క్. సో అతను హార్డ్ వర్క్ చేయడం వల్ల సక్సీడెడ్ అయ్యాడు అని చెప్పాను. ఇప్పుడు ఆ ఆప్షన్స్ అనేవి మనం ఒక్కొక్క దాన్ని క్రాస్ చెక్ చేసుకుందాం. ఓకేనా? రైట్. ఫస్ట్ బై ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం బై పర్సన్, ఏదైనా ఒక పని పర్సన్ ద్వారా చేస్తే. బై హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్ అనేది పర్సన్ కాదు కదా, కాబట్టి అనం. అదే విధంగా బై ట్రైన్, బై బస్ అంటాం, అంటే మూమెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనమాట. అప్పుడు హార్డ్ వర్క్ అనేది ఏదైనా బస్సు, లారీ లాంటిదా కాదు కదా, కాబట్టి బై అనేది అక్కడ వాడకండి. నెక్స్ట్, ఇన్ అంటే అర్థం ఏంటంటే, ఇన్ అనేది లైక్ లో అని అర్థం. ఇన్ తర్వాత ఇప్పుడు కూడా ఒక యాక్టివిటీ ఉండాలి, ఒక వెర్బ్ ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, హీ సక్సీడెడ్ ఇన్ విన్నింగ్ ద రేస్. విన్నింగ్ అనేది ఒక యాక్టివిటీ, ఒక వెర్బ్ అన్నమాట, అప్పుడు విన్నింగ్ అంటాం. ఇక్కడ హార్డ్ వర్క్ అనేది ఒక యాక్టివిటీ కాదు, వెర్బ్ కాదు, అదొక యాడ్జెక్టివ్, హార్డ్ వర్క్ చేశారు అనేది. కాబట్టి అక్కడ ఇన్ అనేది తీసుకోకండి. ఫ్రమ్ అంటే అర్థం ఏంటంటే ఎక్కడి నుండి వచ్చింది,
సోర్స్ ఏంటి, సోర్స్ దాని గురించి చెప్పినప్పుడు మనం వాడతాం. ఇక్కడ సోర్స్ కానీ ఆరిజిన్ కానీ మనం ఏం చెప్పలేదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఫ్రమ్ అని సోర్స్ చెప్తాం మనం. ఇక్కడ సోర్స్ కాదు కదా, మనం మెథడ్ చెప్తున్నాం. ఇలా మెథడ్ చెప్పినప్పుడు అంటే ఏ మెథడ్ లో సక్సెస్ అయ్యాడు, త్రూ హార్డ్ వర్క్. అంటే ఒక మెథడ్ ఏ విధంగా జరిగింది ఒక పని అని చెప్పినప్పుడు త్రూ వాడాలి, త్రూ హార్డ్ వర్క్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. నెక్స్ట్ డోంట్ క్రై, ఇది ఒక ఇడియం అండి, ఇది ఒక ఇడియం లాంటిది. సో దీన్ని మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. డోంట్ క్రై ఓవర్ ద స్పిల్ట్ మిల్క్ అంటారు. ఓవర్ ద స్పిల్ట్ మిల్క్ అంటే ఏంటంటే జరిగిపోయిన దాన్ని తలుచుకొని బాధపడి ప్రయోజనం లేదు, అయిపోయింది ఏదో అయిపోయింది వదిలేయండి అని చెప్పాల్సి వచ్చినప్పుడు దీన్ని వాడతారు. అంటే గతంలో జరిగిన చేదు అనుభవాలను తలుచుకొని బాధపడ్డం. ఓకేనా? అది ద టీచర్ ఈజ్ స్ట్రిక్ట్ డాష్ డిసిప్లైన్. The teacher is strict డాష్ డిసిప్లైన్. ఓకేనా? ఎప్పుడైనా సరే ఒక డిసిప్లైన్ అనేది ఒక రూల్ అండి, ఒక హ్యాబిట్, అది ఒక బిహేవియర్. అలా రూల్ కి సంబంధించినవి చెప్పినప్పుడు వీ హ్యావ్ టు గో విత్ అబౌట్. అబౌట్ అనేది అక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా రూల్ కి సంబంధించినవి, ఇలా డిసిప్లైన్ అని కానీ స్ట్రిక్ట్ అని కానీ ఇలా ఏమైనా చెప్పినప్పుడు, రూల్స్ చెప్పినప్పుడు అబౌట్ తీసుకోండి. ఓకేనా? అబౌట్ తీసుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ హీ హ్యాస్ బీన్ లివింగ్ హియర్ డాష్ 2010. ఇలా ఇయర్స్ చెప్పినప్పుడు వెంటనే మన మైండ్లోకి రావాల్సిన రెండు విషయాలు ఏంటంటే సిన్స్ కానీ ఫర్ కానీ. మన ఛానల్లో నేను సిన్స్ ఫర్ అని ఒక ఒక షార్ట్ కూడా నేను అప్లోడ్ చేశాను. షార్ట్ లాంగ్ వీడియోను కానీ అప్లోడ్ చేశాను. ఒకసారి మీరు చూడండి, తమ్నైల్లో మీకు కనిపిస్తుంది. మన ఛానల్లోకి వెళ్తే సిన్స్ ఇప్పుడు యూజ్ చేయాలి, ఫర్ ఇప్పుడు యూజ్ చేయాలి. ఐ థింక్ షార్ట్స్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకేనా? సిన్స్ అండ్ ఫర్ అండి. సిన్స్ ఇప్పుడు కూడా మనం పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు యూజ్ చేస్తాం. ఫర్ ఇప్పుడు కూడా పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు యూజ్ చేస్తాం. ఓకేనా? నేను ఇలా ఏదైనా ఒక వీడియో చూడండి అని చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ వీడియో అక్కడ రాసుకోండి, ఒక బుక్ లో సిన్స్ అండ్ ఫర్ వీడియో అని రాసుకోండి. అంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఆ వీడియో చూడండి. ఎందుకులే అవసరం లేదు అనుకోకుండా, నేను ఎంతోసేపు చేయని వీడియోస్ అన్ని కూడా చాలా షార్ట్ గా స్వీట్ గా చెప్తాను ఇన్ఫర్మేషన్ అనేది. కాబట్టి మీరు ఒక 5 minutes దాని మీద కేటాయించడంలో తప్పేమీ లేదు. మీ లైఫ్ సెట్ అయిపోతుంది. అఫ్ కోర్స్ మీరు చాలా బాగా వింటున్నారు క్లాసెస్, వెరీ గుడ్. ఆ వీడియో ఒక్కసారి చూడండి. నేను ఏదో నాకు వ్యూస్ కోసం నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న టైంలో మొత్తం కవర్ చేయాలి అంటే ఇంపాసిబుల్. అంటే ప్రతి పాయింట్ టు పాయింట్ వెళ్ళాలంటే కొంచెం కష్టమే కదా, మీకైనా కష్టమే. కాబట్టి కొన్ని అక్కడ ఉన్నవి నేను లైట్ గా చెప్తాను, అక్కడ లేనివి మాత్రం ఇక్కడ నేను క్లియర్ గా చెప్తాను. ఓకేనా? రైట్. సో ఇక్కడ సిన్స్ ఫర్ అనేది ఏంటంటే మనం సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంకి యూజ్ చేస్తాము, ఫర్ అనేది మనం పీరియడ్ ఆఫ్ టైంకి యూజ్ చేస్తాం. పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ గా టైం చెప్పాలి. అంటే డేట్ కానీ ఇయర్ కానీ మంత్ కానీ డే కానీ ఎగ్జాక్ట్ గా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2010 అన్నాను అంటే ఎగ్జాక్ట్ గా ఇయర్ చెప్పాను. అలా కాకుండా నేను 10 years అన్నాను, 10 years అన్నాను అనుకో, ఏ ఇయరో తెలుస్తుందా? అది 2009 కావచ్చు, 2010 కావచ్చు, 2012 కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. అంటే పర్టికులర్ గా మనకి ఇయర్ తెలియకపోతే ఫర్ వాడండి, ఖచ్చితంగా ఇయర్ చెప్తే సిన్స్ వాడండి. అది ఇయర్ అనే కాదండి, మంత్ కానీ డేట్ కానీ డే కానీ టైం కానీ ఏదైనా సరే. దయచేసి నా మాట విని ఒక్కసారి సిన్స్ అండ్ ఫర్ వీడియో ఒక్కసారి చూడండి, మీకు బాగా క్లారిటీ వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి అందరూ కూడా. హీ వర్క్స్ హార్డ్ డాష్ హీ ఈస్ పూర్. ఇక్కడ టూ కాంట్రాస్ట్ థింగ్స్ ఉన్నాయండి. ఇలా టూ కాంట్రాస్ట్ థింగ్స్ ఉన్నప్పుడు మనం తో అనేది యూజ్ చేయాలి. కొంతమందికి డౌట్ వస్తుంది, మేడం తో అన్నా ఆల్దో అన్నా ఒకటే కదా మేడం, మరి ఆల్దో పెట్టచ్చు కదా అంటారు. ఆల్దో అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే సెంటెన్స్ కి స్టార్టింగ్ లో యూజ్ చేస్తాం. ఇక్కడ మనం సెంటెన్స్ స్టార్టింగ్ లో చెప్పట్లేదు, మిడిల్ లో చెప్తున్నాం. కాబట్టి తో అని చెప్పండి. ఓకేనా? బికాజ్ అంటే రీజన్ చెప్పాలి, అక్కడ మన రీజన్ కూడా ఏమీ చెప్పట్లేదు. ఓకేనా? అలాగే బట్ అంటే కానీ లేని అని ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉండాలి. అంటే అతను పూర్ అయ్యి ఉండడం వల్ల హార్డ్ వర్క్ చేయలేదు, అది పూర్ అయినప్పటికీ కూడా హార్డ్ వర్క్ చేశాడు. ఓకేనా? ఆ మీనింగ్ వస్తుంది అక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఆన్సర్ ఏంటి దీనికి? తో అనేది తీసుకోండి. ఓకేనా? ఆల్దో ఎందుకు కాదో చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి. లెట్స్ గో అవుట్ డాష్ ఇట్ స్టాప్స్ రైనింగ్. సో లెట్స్ గో అవుట్ అంటే బయటికి వెళ్దాం. ఎప్పుడు బయటికి వెళ్తాం మనం? వర్షంలో వెళ్ళాం కదా. డాష్ ఇట్ స్టాప్ రైనింగ్ ఎప్పుడు వెళ్తాం మనం? వర్షం తగ్గిన తర్వాత వెళ్తాం. అంటే తరువాత అంటే ఆన్సర్ ఏంటి ఇప్పుడు? ఆఫ్టర్. ఆఫ్టర్ వర్షం తగ్గిన తర్వాత మనం బయటికి వెళ్తాం. కొన్ని కొన్ని మీనింగ్స్ మీకు అర్థమైపోతాయి ఈజీగా ఎగ్జామ్ లో. కంగారు పడకుండా 1-2 సార్లు చదివితే ఈజీగా వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి.
ద బుక్ వాజ్ రిటన్ డాష్ అండ్ ఇండియన్ ఆథర్. ఒక పర్సన్ ద్వారా ఒక పని చేయబడితే, ఇలా ఒక పర్సన్ ద్వారా ఒక పని చేయబడితే బై యూజ్ చేయండి. ఓకేనా? ఆఫ్ అనేది, ఫ్రమ్ అనేది, నుండి, ఆ రెండు అసలు ఇక్కడ యాప్ట్ అవ్వవు. మన డౌట్ వచ్చేదల్లా ఎక్కడంటే బై దగ్గర, విత్ దగ్గర డౌట్ వస్తుంది. బై అంటే ఒక పర్సన్ ద్వారా పని చేయబడితే బై వాడండి. పర్సన్ కాకుండా ఒక వస్తువు కనుక పని చేస్తే విత్ వాడండి. మేడం వస్తువులు కూడా పనిచేస్తాయా? అవును పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కట్ దిస్ ట్రీ విత్ యాన్ యాక్స్. విత్ యాన్ యాక్స్. యాక్స్ అంటే గొడ్డలి. గొడ్డలి అంటే ఒక పనిముట్టు, ఒక వస్తువు. ఇక్కడ వస్తువుతో చేసాం కాబట్టి విత్ వాడాను. అలా కాకుండా బై థీఫ్ అన్నాను అంటే దొంగ. దొంగ అంటే మనిషి. మనిషి కాబట్టి బై వాడాను. ఒకవేళ వస్తువులైతే విత్ వాడండి, మనుషులతో చేస్తే బై వాడండి. ఓకేనా? నెక్స్ట్, ద బేబీ ఈజ్ స్లీపింగ్. ఆ పాప నిద్రపోతూ ఉంది. ప్లీజ్ కీప్, అప్పుడు ఎలా ఉంచాలి దాన్ని? క్వైట్. క్వైట్ స్పెల్లింగ్ ఏంటండి? ఇదండి. ఓకేనా? చూసుకోండి, ఇది హోమోనిమ్స్ అన్ని కూడా ఒకలాగే ఉన్నాయి. క్విట్ ఆపేయడం, క్వైట్ స్పెల్లింగ్ ప్రాపర్ గా చూసుకొని చేయాలి మనం. ఓకేనండి? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్. యూ మస్ట్, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బైండ్ వచ్చినప్పుడు ఒక దానికి మనం లొంగి ఉండడం. బైండ్ బై. కొన్ని మనకి ప్రిపోజిషన్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సఫర్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఏం యూజ్ చేస్తాం? కామెంట్ సెషన్ లో టైప్ చేయండి. ఫ్రమ్ యూజ్ చేస్తాం. నేను చెప్పేస్తాను కదా, ఇంకా అవసరం లేదు. సఫర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏం యూజ్ చేస్తాం? మనం ఫ్రమ్ యూజ్ చేస్తాం. అలా కొన్ని మనకి ఫిక్స్డ్ గా ఉంటాయి కాబట్టి అలా మనకి ఫిక్స్డ్ గా ఉన్నాయి, మనం ఇలా గుర్తుపెట్టేసుకుందాం. అబైండ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే బై వండి. అబైండ్ బై, కట్టుబడి ఉండడం. కట్టప్, ఎలా అయితే బాహుబలి సామ్రాజ్యానికి ఎలా అయితే కట్టుబడి ఉన్నాడో ఆ విధంగా కట్టుబడి ఉండడం. అబైండ్ బై. ఓకేనా? నెక్స్ట్, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ అండి. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్, ఇది కూడా ఒక ఇడియం. ఇందాక ఒక ఇడియం వచ్చింది కదా, ఇడియమ్స్ కూడా వీళ్ళు ఇలా అడుగుతున్నారు. ఓకేనా? ఇది కూడా ఒక ఇడియమే. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ 9 అని పెట్టుకోండి. 9, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అయితే ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్, ఇడియం మీనింగ్ ఏంటంటే టేకింగ్ క్విక్ అండ్ టైమ్లీ యాక్షన్ టు ఫిక్స్ ఏ స్మాల్ ప్రాబ్లం. చిన్న ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకోండి, చాలా త్వరగా రియాక్ట్ అవ్వడం లాంటిది అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఏ కవర్డ్ అంటే పిరికివాడు అనమాట. పిరికివాడు డైస్ మెనీ టైమ్స్ డాష్ ఈజ్ డెత్. అంటే మరణానికి ముందే అతను చాలా సార్లు చచ్చిపోతాడని చెప్పడం. అంటే మరణం రాకముందే చనిపోతాడు పిరికివాడు, అప్పటిదాకా ఉన్నాడు. అంటే ముందే అంటే బిఫోర్ ఈజ్ ద ఆన్సర్ హియర్. ఓకేనా? అంటిల్ ఎందుకు కాదు అంటే, అంటిల్ అంటే అప్పటి వరకు కొనసాగుతూ అంటే మరణం వచ్చేంత వరకు ఆడు చస్తా ఉంటాడని కాదు. దానికి ముందే చనిపోతాడు. బిఫోర్ హీస్ డెత్ అంటే చాలా సార్లు చనిపోతాడు. అంటే అప్పటి వరకు కొనసాగక్కర్లేదు అనమాట, ముందే అనమాట. అలా మీనింగ్ వస్తుంది. బై అంటే ఏంటంటే దాని ద్వారా, అంటే డెత్ వల్ల పిరికోడైపోతాడని కాదు అక్కడ మీనింగ్. విత్ అంటే టుగెదర్ విత్, అంటే టుగెదర్ విత్ హీజ్ డెత్ అంటే డెత్ తో కలిసి చచ్చిపోతాడు. ఆ మీనింగ్ మారిపోతుంది అక్కడ. అలా. నెక్స్ట్, హీ వాక్స్ డాష్ హీ వర్ ఏ కింగ్. మీకు చెప్పాను ఆల్రెడీ, జనరల్ గా హీ వాజ్ అంటాం. జనరల్ గా మనం, నాకు తెలిసిన రూల్ ఏంటి, హీ వాజ్ అంటాం. కానీ ఇక్కడ హీ వర్ అన్నాడు. ఎందుకు హీ వర్ అన్నాడు అంటే, ఇక్కడ ఇమాజినరీ అంటే, ఇమాజినరీ వచ్చినప్పుడు వజ్ ఉన్న చోటల్లో వర్రే పెట్టుకోవాలి మనం. ఐ వజ్ అంటాం జనరల్ గా, కానీ ఐ వర్ అంటాను. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, నేనే కనుక పక్షినైతే, నేను ఎగిరిపోతాను అంటే నేను పక్షిని అవుతానా? నాకు రెక్కలు వచ్చేస్తాయి అంటారా? రావు. కానీ ఊహించుకుంటున్నాను. నేనే గనక పక్షినైతే అని అలా ఊహించుకొని చెప్పినప్పుడు, అంటే ఊహించుకోవడానికి మనం వాడేది ఏంటి? అయితే. అయితే అనడానికి ఏమంటాం? ఇఫ్ అంటాం. ఇఫ్ అంటే అయితే, ఒకవేళ, అలా ఇఫ్ అని ఎప్పుడైనా వచ్చినప్పుడు మనకి వర్ వస్తుంది. వర్ వచ్చినప్పుడు ఇఫ్ వస్తుంది. మనకి ఇక్కడ వర్ ఉంది కాబట్టి మనం ఇఫ్ తీసుకున్నాం. ఓకేనా? రైట్. ద రివర్ ఫ్లోస్ డాష్ ద బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుందా? అబౌవ్ ద బ్రిడ్జ్, అండర్ ద బ్రిడ్జ్, త్రూ ద బ్రిడ్జ్, ఓవర్ ద బ్రిడ్జ్ అంట. మరి రివర్ ఎలా వెళ్తుంది ఇప్పుడు కూడా? జస్ట్ కామన్ సెన్స్ అది, మనం చూస్తూనే ఉంటాం కదా. సో మీనింగ్స్ తెలియాలి మినిమం. అండర్ ద బ్రిడ్జ్ అండి, బ్రిడ్జ్ కింద నుంచే కదా రివర్ అనేది వెళ్తుంది. అలా. దే అరైవ్డ్ డాష్ ద ఎయిర్పోర్ట్ ఇన్ టైమ్. అరైవ్డ్ ద ఎయిర్పోర్ట్ ఇన్ టైమ్. దీనికి మనం, ఇది ఒక పర్టికులర్ ప్లేస్ అండి. ఎయిర్పోర్ట్ అనేది మనం ప్లేసెస్ లాంటివి వచ్చినప్పుడు ఎట్, ఇన్ అనేది మనకి ఎక్కువగా కన్ఫ్యూజన్ అనేది ఉంటూ ఉంటుంది. ఓకేనా? ఎట్ ఎప్పుడు వాడాలి, ఇన్ ఎప్పుడు వాడాలి. ఎట్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్మాల్ ప్లేసెస్, ఇన్ ఈజ్ యూజ్డ్ ఫర్ బిగ్ ప్లేసెస్. దీని గురించి కూడా నేను యూట్యూబ్ లో యూసేజ్ ఆఫ్ ఎట్, ఇన్ అని ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. మీరు నోట్ చేసుకోండి. ఎట్, ఇన్ అని ఒక చోట, అది కూడా ఒకసారి వాచ్ చేయండి. ఎట్ అనేది ఏమో స్మాల్ ప్లేసెస్ దగ్గర యూజ్ చేస్తాం. ఇన్ అనేది బిగ్ ప్లేసెస్ దగ్గర యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం విజయవాడ తీసుకుందాం. విజయవాడ అనేది పెద్ద ప్లేస్. ఇన్ విజయవాడ అంటాం. విజయవాడలో ఏదైనా ఒక ప్లేస్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్,
కనకదుర్గమ్మ టెంపుల్. ఓకేనా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అట్ కనకదుర్గమ్మ టెంపుల్ ఇన్ విజయవాడ. అంటే విజయవాడే పెద్దది కదా టెంపుల్ కన్నా. కాబట్టి అప్పుడు మనం టెంపుల్ చిన్నది కాబట్టి ఎట్ వాడతాం టెంపుల్ దగ్గర. ఇన్ అనేది బిగ్ ప్లేస్ దగ్గర వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ గుంటూరు తీసుకుందాం. గుంటూరు తీసుకుంటే ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ బస్ స్టాండ్ ఇన్ గుంటూరు. గుంటూరు అనేది పెద్దది కాబట్టి ఇన్ గుంటూరు అన్నాను. బస్ స్టాండ్ అనేది బుడ్డది కాబట్టి గుంటూరుతో పోలిస్తే అక్కడ ఎట్ బస్ స్టాండ్ అని వాడాను. అక్కడ అదే విధంగా ఎయిర్పోర్ట్ కూడా చిన్న ప్లేసే కాబట్టి ఏ ప్లేస్ తో మనం కంపారిజన్ చేసినా అదొక మైనర్ ప్లేస్ కాబట్టి ఊరికంటే పెద్దదైతే ఉండదు కదా. సో కాబట్టి ఎట్ అనే దానికి మనం యూజ్ చేస్తాం. ఓకేనా? ఎట్ ఎయిర్పోర్ట్ అలా ప్లేసెస్ వచ్చినప్పుడు మనం ఇంకేం యూజ్ చేయొద్దు. ఎట్ ఇన్నే చూసుకోండి. ఇన్ ఉంటే ఎట్ ప్లేస్ స్మాల్ ప్లేస్ బిగ్ ప్లేస్ అని మీరు క్రాస్ చెక్ చేసుకొని చూసుకోండి. మిగతా ఏమి వద్దు. ప్లేసెస్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దామండి. రమేష్ ఫెల్ డాష్ ద హార్స్ అండి. సో ఈ బిట్కి ఆన్సర్ ఆల్రెడీ ఒకరు యూట్యూబ్ లో నన్ను అడిగారు, కామెంట్ సెక్షన్ లో అడిగారు నన్ను, మేడం ఆఫ్ కి ఓఎఫ్ఎఫ్ ఆఫ్ కి డిఫరెన్స్ చెప్పండి అని అడిగారు. ఓకేనా? ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఓఎఫ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక దానికి సంబంధించింది, ఒకరి యొక్క అని అర్థం. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే దూరంగా వెళ్ళడం, దూరంగా పెట్టడం. ఆఫ్ ఫెల్ ఆఫ్ ఫ్రమ్ ద హార్స్ అంటాం ఇక్కడ మనం. ఆఫ్ అంటే ఫెల్ ఆఫ్ అంటే పడిపోయారు. ఎక్కడి నుంచి పడిపోయారు? గుర్రం ఎన్ని గుర్రం మీద కింద పడిపోతే ఎలా పడిపోతుంది? దూరంగా వెళ్ళి పడిపోతారు, ఎక్కడో పడిపోతారు వాళ్ళు. అలా పడిపోయారు, దూరంగా వెళ్ళిపోయారు అని చెప్పి ఓఎఫ్ఎఫ్ ఆఫ్ వాడాలి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇండియా బికేమ్ ఇండిపెండెంట్ డాష్ 1947. 1947 లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందంట. ఓకేనా? సో కాబట్టి 1947 ఇలా డేట్స్ పర్టికులర్ గా చెప్పినప్పుడు మీ హౌ టు గో విత్ ఇన్ అండి. ఇన్ 1947. ఆన్ ఇప్పుడు యూజ్ చేస్తాం, ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ వెన్స్డే అలా యూజ్ చేస్తాం. ఓకేనా? ఇన్ 1947, ఇన్ 1947, ఇన్ 1947, 2010, 2002 అలా. ఓకేనా? నెక్స్ట్ ప్లీజ్ లిజన్. లిజన్ కి ఎప్పుడైనా సరే ఏమొస్తుంది? ప్లీజ్ లిజన్ టు మీ, లిజన్ టు మై హార్ట్ వెయిటింగ్ ఫర్ యూ అనే ఒక పాట కూడా ఉండదు ప్రేమ కావాలి మూవీలో. సో అప్పుడప్పుడు పాటలు వెంట కూడా మనకు కొన్ని ప్రిపోజిషన్స్ వస్తాయి అనమాట. ఓకేనా? లిజన్ టు మీ, లిజన్ టు మీ, లిజన్ టు అలా. ది వాక్డ్ స్లోలీ డాష్ ద గార్డెన్. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, కొంచెం క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే? వాక్డ్ స్లోలీ డాష్ ద గార్డెన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎట్ ఫస్ట్ ఎట్ చూసుకుందాం మ్యామ్. ఎట్ అవునా కాదా చూద్దాం. ఎట్ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం అండి. పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఎట్ యూస్ చేస్తాం. అలాగే ప్లేస్ చెప్పినా సరే. ఓకేనా? ఎట్ అనేది పాయింట్ ఆఫ్ టైం కానీ ప్లేస్ కానీ చెప్పినప్పుడు ఎట్ యూస్ చేస్తాం. గార్డెన్ అనేది మనం ప్లేస్ కదా మేడం, నేను ఎట్ గార్డెన్ అనేస్తాను. కానీ అక్కడ గార్డెన్ లో వాళ్ళు ఎట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ బస్ స్టాండ్ అంటే అక్కడ నేను ఉన్నాను. బట్ ఇప్పుడు చూడండి, వాక్ చేస్తున్నా నేను అంటే మూమెంట్ ఉంది. మూమెంట్ ఉన్నప్పుడు ఎట్ వాడకూడదు. ఓకే? మూమెంట్ లేకుండా అక్కడ ఒక పర్టికులర్ ప్లేస్ లో స్టాండర్డ్ గా ఉండి వెయిట్ చేస్తున్నాను అన్నప్పుడు ఎట్ గార్డెన్ అనొచ్చు. ఓకేనా? సో ఇక్కడ గార్డెన్ ఎట్ గార్డెన్ రాదు. అక్రాస్ అంటే ఏంటంటే అడ్డంగా అని అర్థం. అంటే రోడ్డుకి అడ్డంగా కానీ, బ్రిడ్జ్కి అడ్డంగా కానీ, పొలాలకు అడ్డంగా కానీ, ఒక చోట అడ్డంగా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళిపోవడం అనమాట. రోడ్ల మీద, బ్రిడ్జ్ల మీద, ఫీల్డ్ పొలాల్లో అలా తిరిగినప్పుడే అక్రాస్ అంటాం. ఇలా గార్డెన్ లో నడవడాన్ని అక్రాస్ అంటారు. ఓకేనా? త్రూ అంటే అర్థం ఏంటంటే మూవింగ్ విత్ ఇన్ అండ్ అవుట్ ఫ్రమ్ వన్ సైడ్ టు స్పేస్. అంటే ఆ స్పేస్ లో అటు ఇటు తిరగడం అనమాట. అంటే గార్డెన్ లో మనం గార్డెన్ లో కానీ, టన్నెల్ లో కానీ, ఫారెస్ట్ లో కానీ అలా తిరగడాన్ని త్రూ అని వాడతాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఫారెస్ట్ కానీ, లేకపోతే టనల్స్ కానీ, లేకుంటే ఏదైనా గార్డెన్ కానీ వచ్చినప్పుడు త్రూ రాయండి. ఇంటూ అంటే ఏంటంటే నార్మల్ గా ఎంటర్ అవ్వడం, నాట్ మూవింగ్ ఫ్రమ్ మూవ్ అవ్వం, అక్కడ జస్ట్ ఎంటర్ అవుతాం అంతే. కానీ ఇక్కడ వాక్డ్ స్లోలీ అన్నాడు అంటే గార్డెన్ లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇంటూ అనేది రాదు. ఓకేనా? రైట్. ఆన్సర్ ఈస్ త్రూ. The dog jumped dash the table. Dash the table. Table మీదకే కదా డాగ్ జంప్ చేసేది. సో ఆన్ ద టేబుల్, ఆన్ ద టేబుల్, ఆన్ ద టేబుల్. హీ డైడ్ డాష్ క్యాన్సర్. ఇలా ఏదైనా జబ్బులతో చచ్చిపోయినప్పుడు ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డైడ్ ఫ్రమ్ అన్నాం. డైడ్ ఫ్రమ్ అని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఏమైనా ఇంజ్యూరీస్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాక్సిడెంట్ అయినప్పుడు బయట గాయాలు అవుతాయి చూసారా, అలా గాయాలు ఏమన్నా అవి బయట ఎక్స్టర్నల్ గా చెప్తున్నా వినండి, ఎక్స్టర్నల్ ఇంజూరీస్ ఏమైనా అయ్యి మనం చనిపోతే డైడ్ ఫ్రమ్ అంటాం. ఈ క్యాన్సర్ అనేది ఎక్స్టర్నల్ ఇంటర్నల్ క్యాన్సర్ అనేది లోపల మొత్తం తినేస్తుంది బాడీ అంతా కూడా. కాబట్టి మనం ఫ్రమ్ అనేది వాడకూడదు, అది ఎక్స్టర్నల్ కాదు. కాబట్టి బై ఎప్పుడు వాడతామంటే స్పెసిఫిక్ మెథడ్ అండి. ఒక మెథడ్ తో చచ్చిపోవడం. మెథడ్లు కూడా ఉంటాయి మనం చచ్చిపోవడం అంటే, ఎందుకుంటా ఖచ్చితంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వేసుకొని చచ్చిపోతారు, అదొక మెథడే కదా. హ్యాంగింగ్ చేసుకొని, సుసైడ్ చేసుకొని, మునిగిపోయి అలా ఒక మెథడ్ లో చచ్చిపోతే అప్పుడు బై అంటాం. క్యాన్సర్ అనేది మెథడ్ కాదు, అది ఒక జబ్బు. దాన్ని మనం బై అనేది వాడకూడదు, అక్కడ బై అని వాడకూడదు. నెక్స్ట్ ఆఫ్ అని ఎప్పుడు వాడతామంటే కాజ్ బై డెత్.
అంటే లైక్ ఇలా ఏదైనా ఒక డిసీజ్ వల్ల ఇలా ఏదైనా ఒక డిసీజ్ వచ్చి ఇలా పోతే దాన్ని ఆఫ్ అనేది వాడతాం. విత్ అనేది ఎప్పుడు వాడతామంటే హీ డైడ్ విత్ డిగ్నిటీ, దేంతో ఎకంపెనీ అయ్యి చచ్చిపోతే లైక్ డిగ్నిటీ అలాంటి టైం పోతే ఆ విధంగా. సో ఇక్కడ జబ్బులకు సంబంధించింది కాబట్టి ఆఫ్ వాడండి. ఆఫ్ క్యాన్సర్, డైడ్ ఇప్పుడు వచ్చినా సరే ఆఫ్, డైడ్ ఇప్పుడు వచ్చినా సరే ఆఫ్ యూస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ హియర్ ఆఫ్ అండి. డైడ్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి. They succeeded dash their attempt. They succeeded dash their attempt. సో వాళ్ళు అటెంప్ట్ లో సక్సెస్ అయ్యారు. దేంట్లో సక్సెస్ అయ్యారు? అటెంప్ట్ లో సక్సెస్ అయ్యారు. సో ఆటోమేటిక్ ఆన్సర్ ఏంటి? ఇన్ అటెంప్ట్. రైట్. నెక్స్ట్ కొన్ని మీకు తెలుస్తూ ఉంటాయి. వి షుడ్ బి ప్రౌడ్ డాష్ అవర్ కంట్రీ. వి షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ కంట్రీ. మన కంట్రీ యొక్క మనదని ప్రౌడ్ గా ఉండాలి. ఆఫ్ అవర్ మన కంట్రీ యొక్క, ఓకేనా, మన కంట్రీ యొక్క ఆఫ్ ప్రౌడ్. నెక్స్ట్ the boy was punished dash stealing. సో అతను పనిష్ చేయబడ్డాడు. ఎందుకు పనిష్ చేయబడ్డాడు? దొంగతనం చేసినందుకు. అంటే రీజన్ చెప్తుంది. రీజన్ ఇప్పుడు చెప్పినా సరే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఫర్ యూస్ చేయాలి. ఫర్ స్టీలింగ్. బై అంటే మనం చెప్పాం కదా, టూ అంటే 2+V1 ఉండాలి, టు స్టీల్ అని ఉండాలి. ఆన్ అంటే మీదికి అనే మీనింగ్ వస్తుంది. సో సెట్ అవ్వదు అలా అనమాట. దిస్ గిఫ్ట్ ఈజ్ డాష్ యూ. ఈ గిఫ్ట్ ఎవరి కోసం? నీకోసం. దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ. This gift is for you. This gift is for you. ఆ విధంగా. We are surprised. ఎప్పుడైనా సరే surprised అనే వర్డ్ వచ్చినప్పుడు we have to go with at అండి. Surprised at your honesty. Surprised at. కొన్ని వర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ surprised at, fond of, died of, abide by. ఇప్పుడు చెప్పినవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి కొంచెం. ఇప్పుడు చెప్పండి, హీఈస్ గుడ్ డాష్ ఇంగ్లీష్. మీకు ఆల్రెడీ నేను కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పినప్పుడు దీని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదే విధంగా నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. 34 క్వశ్చన్ నేను ఒక షార్ట్ వీడియో చేశాను. హీఈస్ ఒక స్కిల్ లో కానీ లైక్ ఒక సబ్జెక్ట్ లో కానీ పర్టికులర్ గా ఒక స్కిల్ వాళ్ళకి కలిగి ఉండుంటే గుడ్ ఇన్ అంటామా, గుడ్ ఎట్ అంటామా? నేను షార్ట్ వీడియో తీసాను. మీరు షార్ట్ వీడియో చూసారని అనుకుంటున్నాను. ఇవి చూసినట్లయితే 34th క్వశ్చన్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. గుడ్ ఎట్టా, గుడ్ ఇన్నా. సో ఇది ఒక్కటి మాత్రం మీరు చేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, షార్ట్ వీడియో చేశాను కాబట్టి అది ఒక్కటి మాత్రం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? మీరు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే, ఆన్సర్ చెప్తే చాలు. అది నెక్స్ట్. The house was destroyed. దేని వల్ల డిస్ట్రాయిడ్ అయింది? బై ఫైర్. The house was destroyed by fire. ఫైర్ వల్ల కాబట్టి తో, బై ఫైర్ అలా. She married dash a doctor. To a doctor. మ్యారీడ్ తర్వాత ఏమొస్తుంది? టు ఏ డాక్టర్. షీ మ్యారీడ్ టు ఏ డాక్టర్. ఓకేనా? ఒకవేళ పెళ్లి అయిపోయి పిల్లలు ఉన్నారు అని చెప్పినప్పుడు విత్ వాడాలి. పెళ్లి అయిపోయి పిల్లలు ఉన్నారు అంటే ఫ్యామిలీ గురించి చెప్పినప్పుడు విత్ వాడాలి. ఇక్కడ మనం ఫ్యామిలీ గురించి చెప్పట్లే కదా, జస్ట్ పెళ్లి అయిందని చెప్తున్నాం కాబట్టి టూ వాడండి. ఓకేనా? నెక్స్ట్. హీ ఈజ్ పాపులర్ డాష్ హీజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే చాలా మంది. ఇప్పుడు బిట్వీన్ అండ్ అమాంగ్ కి మధ్య డిఫరెన్స్ తెలియాలి మీకు. బిట్వీన్ అనేది ఇద్దరి మధ్య యూజ్ చేస్తాము. అమాంగ్ అనేది మోర్ దెన్ 2 మెంబర్స్ మధ్య యూజ్ చేస్తాము. ఇక్కడ ఫ్రెండ్స్ అంటే చాలా మంది కాబట్టి మోర్ దెన్ 2 కాబట్టి అమాంగ్ అనేది యూజ్ చేయండి. ఇది కూడా నేను షార్ట్ వీడియో తీసాను. మీకు ఇది కూడా నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. కొన్ని మంత్స్ బ్యాక్ చేశాను, బట్ మన ఛానల్లో ఉంటాయి, మీరు చూడొచ్చు. ఓకేనా? ఇది కూడా మీరు నోట్ చేసుకొని ఇది కంప్లీట్ అయిన తర్వాత చూడండి. దిస్ రోడ్ లీడ్స్ టు రైల్వే స్టేషన్. లీడ్స్ టు అంటే రైల్వే స్టేషన్ కి లీడ్ చేస్తుంది. లీడ్స్ టు రైల్వే స్టేషన్. షీఈస్ afraid ఆఫ్ డాగ్స్ అంటాం కదా, బివేర్ ఆఫ్ డాగ్స్, afraid ఆఫ్ డాగ్స్. afraid వచ్చినప్పుడు ఇప్పుడు ఏమొస్తుందండి? మనకి ఆఫ్ వస్తుంది. afraid ఇప్పుడు వచ్చిన ఏమొస్తుంది? ఆఫ్ వస్తుంది. ఓకేనా? ద ట్రైన్ వాజ్ డిలే అయింది. ఎందుకు? హెవీ రెయిన్ వల్ల. అంటే కాజ్ చెప్తుంది. మనం ఏం యూజ్ చేయొచ్చు ఇలా? కాజ్ చెప్పి డ్యూ టు హెవీ రెయిన్ వల్ల ట్రైన్ అనేది రిలే అయింది. డ్యూ టు హెవీ రెయిన్ అలా. నెక్స్ట్ కాజ్ చెప్తున్నాం కదా, ఆ విధంగా. మై మదర్ ఈజ్ బిజీ డాష్ కుకింగ్. మా మదర్ కుకింగ్ తో చాలా బిజీగా ఉంది అంటే కుకింగ్ పనిలో అంటే విత్ కుకింగ్. బిజీ విత్ హిమ్ ఆ విధంగా. షీ ఈజ్ నోన్ డాష్ హర్ కైండ్నెస్. షీ ఈజ్ నోన్ ఫర్ హర్ కైండ్నెస్ అంటే ఒక ఆమె యొక్క కైండ్నెస్ కొరకు ఆమె అంటే కైండ్నెస్ క్వాలిటీ చెప్తుంది. ఫర్ హర్ కైండ్ ఆన్ అనేది మీద, బై అంటే ఒక దాంతో చేయడం, విత్ అన్న ఒక దానితో చేయడం, దానితో దీనితో అని కాదు. కైండ్నెస్ వల్ల అలా చెప్పినప్పుడు నోన్ ఫర్. షీ ఈజ్ నోన్ ఫర్. నోన్ కి ఇప్పుడు ఏం యూజ్ చేస్తారు? ఫర్ యూజ్ చేస్తాము. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీడింగ్ బుక్స్. ఒక దాంట్లో ఇంట్రెస్ట్ చెప్పినప్పుడు, ఒక దాంట్లో కీన్ గా చదివినప్పుడు మనం ఇన్ యూజ్ చేస్తాము.
డివైడ్ దిస్ యాపిల్ డాష్ యూ అండ్ మీ. ఇక్కడ ఇద్దరే ఉన్నారు కదా, ఇద్దరి మధ్య అయితే బిట్వీన్ అని ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను. ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే అమాంగ్ అని చెప్పాను. సో ఇద్దరే కాబట్టి బిట్వీన్. నెక్స్ట్, డోంట్ లాఫ్ అట్ అదర్స్. వేరే వాళ్ళని చూసి నవ్వద్దు. ఎప్పుడైనా సరే లాఫ్ అనే వర్డ్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు గో విత్ ఎట్ అండి ఆల్వేస్. ఇది నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లోనో ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాను. లాఫ్ వచ్చినప్పుడు ఎట్ రావాలి అని. ఇంటర్మీడియట్ బుక్ లో మనకి అప్పుడు గ్రామర్ చాలా ఎక్కువ ఉంటుంది ఫస్ట్ ఇయర్ లో. ఓకేనా. సో 98 వచ్చాయి నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ లో. అప్పుడు నేను మామూలుగా అప్పటి వరకు మనకి పెద్ద ఏం లేదు, 10th క్లాస్ వరకు కూడా నార్మల్ అనమాట. ఇంటర్కి వచ్చాక కొంచెం హార్డ్ వర్క్ చేసి చదువుకోవడం స్టార్ట్ చేశాను. అప్పట్లో నేను నేర్చుకున్న లా ఆఫ్ ఎట్ అని. ఇప్పటికి కూడా నాకు అలా గుర్తుండిపోయింది. అంతే, కొన్ని అలా స్ట్రాంగ్ గా గుర్తుపెట్టుకోవాలి ప్రిపోజిషన్స్ అనేవి. కొంచెం డ్రై ఏరియా అండి. ఓకేనా. లా ఆఫ్ ఎట్, లా ఆఫ్ ఎట్, లా ఆఫ్ ఎట్, అబైండ్ బై, అబైండ్ బై 2-3 సార్లు అనుకుంటే అవి మీకు గుర్తుంటాయి. ఓకేనా. రైట్. నెక్స్ట్, ద మ్యాన్ వాజ్ అక్యూజ్డ్. నిందితుడు అక్యూజ్ అయ్యాడు అతను. ఎందువల్ల? ఫర్ థెఫ్ట్. రీజన్ చెప్తున్నాను కాబట్టి ఫర్ థెఫ్ట్. ఆర్ డిపెండ్ అయ్యాము, దాని మీద డిపెండ్ అయ్యాం, మీద. డిపెండెడ్ ఆన్ అవర్ పేరెంట్స్, మీద. ఆన్ అంటే మీద. హీఈస్ క్యాపబుల్ ఒకటి దాన్ని చేయడంలో క్యాపబుల్ అని చెప్తున్నాం. అప్పుడు ఏమంటాం? క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. ఆఫ్ డూయింగ్ దాని యొక్క క్యాపబిలిటీ చెప్తున్నాం. అందరికి తెలుసు బివేర్ ఆఫ్ పిక్ పాకెట్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హీ కేమ్ రన్నింగ్ డాష్ ద స్టేర్స్ నుంచి కిందకి వస్తారు కాబట్టి డౌన్ ద స్టేర్స్. సో ఇలాంటి ప్రిపోజిషన్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా మీరైతే కనుక ఒకసారి వీడియోస్ చూసి, మీరు మాక్సిమం కూడా మీకు ఇప్పుడు రిపీటెడ్ అయ్యాయి, ఫిక్స్డ్ గా ఉన్నాయి చెప్పాను. లైక్ అబైండ్ బై. సో అలాంటివన్నీ కూడా ఇప్పుడు కూడా మీకు ఫిక్స్డ్ గా ఉంటాయి. లైక్ డిసీజ్ ఇందాక చూసారా, డైడ్ ఆఫ్. సో అలాంటివన్నీ కూడా ఫిక్స్డ్ గా చెప్పాను. అదేవిధంగా కొన్ని కన్ఫ్యూజ్ అయ్యే కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంటూ ఎందుకు రాదు, ఆన్ టు ఎందుకు వస్తుంది, అంటర్ ఎందుకు వస్తుంది, బై ఎందుకు వస్తుంది, త్రూ ఎందుకు వస్తుంది, చనిపోతే ఇలా అంటారు, ఒకవేళ పర్సన్ తో అయితే ఇలా అంటారు, సిన్స్, ఫర్, బై, విత్, ఇన్, ఎట్. సో ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా 2-3 సార్లు వీడియో చూసి నేర్చుకోండి. ఓకేనా. అండ్ మనకి సెంటెన్స్ కరెక్షన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసాము. అదేవిధంగా గ్రామర్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ అయితే ఉంటాయి. లైక్ వాయిస్ అండ్ రిపోర్టెడ్ స్పీచ్ అని, ఆర్టికల్స్ అని. సో వాటికి సంబంధించిన నేను 3 టాపిక్స్ వీడియోస్ మాత్రం కొంచెం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా డామ్ షూర్ బిట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ఒక్క 10 క్వశ్చన్స్ ఉంటాయండి వాయిస్ లో. 10 క్వశ్చన్స్ అంటే వాయిస్ లో మొత్తం మనకి 4 మోడల్స్ ఉంటాయి. ఆ 4 మోడల్స్ ని కవర్ చేస్తూ నేను 10 క్వశ్చన్స్ ఇస్తాను. 10 క్వశ్చన్స్ మీకు బాగా అర్థమైతే వాయిస్ లో ఇలాంటి బిట్ ఇచ్చినా ఈజీగా చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియో నేను వాయిస్ మీద, రిపోర్టెడ్ స్పీచ్ మీద చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా. అదే విధంగా మీకు క్వశ్చన్ ట్యాగ్స్ ఆల్రెడీ చేసి అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఆర్టికల్స్ మీద కూడా ఒక చిన్న వీడియో చేసి అప్లోడ్ చేశాను, జస్ట్ మీరు అది కూడా వాచ్ చేయండి. ఓకేనా. ఇడియమ్స్ అనేవి నేను పార్ట్స్ కింద ఆల్రెడీ కొన్ని చేశాను, అప్లోడ్ చేయడం ఒకటి ఉంది, అప్లోడ్ చేసేస్తాను అన్ని కూడా. కొంచెం క్లాసెస్ హడావుడిలో ఎడిటింగ్ అనేది కొంచెం స్లో అవుతుంది, బట్ ఐ విల్ అప్లోడ్ ఎవ్రీథింగ్ టు యూ. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే మన ప్రతి వీడియో కూడా మీకు ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి, అవి కూడా చూడండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ చెప్పిన ప్రతి పీడిఎఫ్ కూడా మీకు నేను టెలిగ్రామ్ లో పెడుతూ ఉంటాను విత్ ఆన్సర్స్. అది కూడా మీరు చూసుకోండి, అవి కూడా మీకు హెల్ప్ అవుతాయి. ఓకేనా. అండ్ దాంట్లో కూడా మీకు అన్ని కూడా మనం ఎక్కడే కవర్ చేయాలి అంటే బిట్స్ కొంచెం కష్టమే యూట్యూబ్ లోనే. మీరు టెలిగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ లో కూడా నేను మీకు కొన్ని లైక్ క్విజెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాను. ఆ క్విజెస్ అనేవి మీకు ఎగ్జామ్ లో చాలా హెల్ప్ అవుతాయి. స్పెల్లింగ్స్ కి సంబంధించిన క్విజెస్ కూడా అందులో నేను పెడుతున్నాను, కొంచెం చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆల్ ద బెస్ట్. So please share our video to your friends also. Bye bye.